బాలాపూర్ లడ్డూకు ప్రతి ఏటా క్రేజ్ పెరుగుతూనే ఉంది. 30 ఏళ్ల క్రితం 100 రూపాయలతో మొదలైన లడ్డూ వేలం గతేడాది 27 లక్షలకు చేరింది. రేపు నిర్వహించే బాలాపూర్ లడ్డూ ఎన్ని లక్షలకు వేలం పాడుతోరనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేలం పాటలో వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని తెలిపారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో రెండు ఫేమస్. ఒకటి ఖైరతాబాద్ మహాగణపతి, రెండోది బాలాపూర్ లడ్డు. ప్రతి ఏటా లక్షలు పోసి వేలం పాటలో పాల్గొని లడ్డును దక్కించుకోవడానికి పోటీ పడుతుంటారు భక్తులు. వినాయకునికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. దీంతో గణేశుడి చెంత ఉన్న లడ్డును పొందితే తమకు ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పొందుతామని భక్తుల్లో విశ్వాసం ఉంది. 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. ఏటా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలంపాటలో పాల్గొంటారు. ఈ లడ్డును రాష్ట్రంలోనే అత్యధికంగా వేలంపాట పాడి దక్కించుకుంటారు. దీంతో బాలాపూర్ లడ్డు ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డు కోసం వినాయక చవితి మొదటి రోజు నుంచి లడ్డు వేలంపాటదారులు దరఖాస్తు చేసుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం 7 గంటలకు అప్లికేషన్లు ముగిస్తారు. లడ్డు వేలంపాట మొదట 1116 రూపాయలతో ప్రారంభమవుతుంది. గణేష్ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి, సేవ కార్యక్రమాలకు, పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలకు వినియోగిస్తుంది బాలాపూర్ ఉత్సవ కమిటీ. బాలాపూర్ లడ్డు వేలంపాట 1994లో ప్రారంభమైంది. 1994లో 450, 1995లో 4500 రూపాయలతో కొలను మోహన్ రెడ్డి అనే రైతు లడ్డును దక్కించుకున్నాడు. 1996లో 18,000కు, 1997లో 28,000తో కొలన్ కృష్ణారెడ్డి పొందాడు. 1998లో మళ్లీ కొలన్ మోహన్ రెడ్డి 51,000కు లడ్డును గెలుచుకున్నాడు. 1999లో కల్లం అంజిరెడ్డి 65,000కు, 2000 సంవత్సరంలో కల్లం ప్రతాప్ రెడ్డి 66,000కు, 2001లో రఘునందన్ చారి 85,000కు, 2002లో కందాడ మాధవరెడ్డి 1,05,000కు, 2003లో చిరిగింత బాలారెడ్డి 1,55,000కు, 2004లో కొలన్ మోహన్ రెడ్డి 2,01,000 రూపాయలకు, 2005లో ఇబ్రహీం శేఖర్ 2,80,000కు వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు. అయితే బాలాపూర్ లడ్డుకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఏటేటా వేలంపాట లక్షలలో పెరుగుతూనే ఉంది. 2006లో చిరిగింత తిరుపతి రెడ్డి 3 లక్షలకు, 2007లో రఘునందన్ చారి 4,15,000కు, 2008లో కొలన్ మోహన్ రెడ్డి 5,07,000కు, 2009లో సరిత 5,10,000కు, 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000కు, 2011లో కొలన్ బ్రదర్స్ 5,45,000కు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,5 లక్షలకు, 2013లో తీగల కృష్ణారెడ్డి 9,26,000 రూపాయలకు బాలాపూర్ లడ్డును పొందారు. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,5 లక్షలకు, 2015లో కొలన్ మదన్ మోహన్ రెడ్డి 10,32,000కు, 2016లో స్కైలాబ్ రెడ్డి 14,65,000కు, 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000కు, 2018లో శ్రీనివాస గుప్తా 16,60,000కు, 2019లో కొలన్ రామిరెడ్డి 17,60,000కు లడ్డును దక్కించుకోగా, 2020లో కరోనా కారణంగా లడ్డు వేలంపాట నిర్వహించలేదు బాలాపూర్ ఉత్సవ సమితి. 2021లో రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు ఇద్దరు కలిపి 18,90,000కు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి 24,60,000కు, 2023లో దాసరి దయానంద్ 27 లక్షలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. ఇలా 100 రూపాయలతో మొదలైన బాలాపూర్ లడ్డు వేలంపాట ఇప్పుడు లక్షల రూపాయలకు చేరుకుంది. 2022లో వేలంపాటలో నా పేరు నమోదు చేసుకొని వేలంపాటలో పార్టిసిపేట్ చేశాను. 26,40,000 రూపాయలలో నేను మధ్యలో ఆగిపోయాను. అది అనూహ్యంగా అక్కడ బాలాపూర్ వాసులకి రావడం జరిగింది, వంగేటి లక్ష్మారెడ్డి అన్న గారికి. మళ్ళా సంవత్సరం నేను మళ్ళీ అదే విధంగా పార్టిసిపేట్ చేశాను. ఈసారి మనకు ఎందుకు రాదు లడ్డు, భగవంతుని మీద భారం వేసి మనం లడ్డు వేలంపాటలకు ఎట్లయినా పాల్గొని ఈ లడ్డు ఎట్లయినా కవిసం చేసుకోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో మళ్ళొకసారి 2023లో వేలంపాటలో పాల్గొనడం జరిగింది. అనూహ్యంగా 27 లక్షల రూపాయలు నాకు దక్కడం
ఎంతో గర్వకారణం. భక్తి శ్రద్ధలతో ఆ లడ్డు నాకు కైవసం చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి లడ్డు వేలంపాట రూల్స్ మార్చారు నిర్వాహకులు. గతేడాది పాడిన అమౌంట్ను వేలంలో పాల్గొనే వాళ్ళు డిపాజిట్ చేయాలని సూచించారు. గతేడాది 27 లక్షలకు లడ్డు వేలంలో పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 27 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఉదయం 5 గంటలకు బాలాపూర్ వినాయకుడికి పూజలు నిర్వహించనున్నారు ఉత్సవ సమితి సభ్యులు. బాలాపూర్ ఊళ్ళో గణేశుడి ఊరేగింపు నిర్వహించి బొడ్రాయి వద్దకు తీసుకొస్తామన్నారు. అక్కడే ఉదయం 9:30కు లడ్డు వేలంపాట మొదలు పెడతామన్నారు. కమిటీ మెంబర్స్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల పూజ నిర్వహించడం జరుగుతుంది. 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుందండి. ఫస్ట్ 5,000 అమౌంట్ కట్టి పేరు నామినేషన్ చేసిన తర్వాత 27 లక్షలు డిపాజిట్ చేయాల్సింది. ఇంతకుముందుకేమో స్థానికేతలు అంటే బయట వ్యక్తులకే ఈ రూల్ ఉండేది. ఈ సంవత్సరం నుంచి బాలాపూర్ వాళ్ళకు కూడా వర్తిస్తుందండి. అందుకని ఇప్పటివరకు 5 మెంబర్స్ పేరు రాయించుకోవడం జరిగిందండి. ఇందులో నలుగురు మాత్రం డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే లడ్డు యాక్షన్లో ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవరు లేరండి. ఇప్పుడు పేరు రాయించిన వాళ్ళంతా కొత్త వాళ్ళేనండి. బాలాపూర్ గణేష్ అంటే ఇక నుంచి లడ్డు మాత్రమే కాదు, ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈసారి నిర్మించిన అయోధ్య సెట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.